మాసే శుక్లపక్షే భానువాసరి ఆదివారం తేదీ 18/2/2024 ఉదయం 10:56 రోహిణి నక్షత్రయుక్త మేషలగ్న శోపుష్కరాంశమున శ్రీమాన్ శ్రీమత దాత మా మేనకోడలు శ్రీ మా సాయి మనోజ్ఞ మా బావగారైన వేమూరు బాలాజీ ప్రసన్న మరియు సోదరి మల్లికారాణి గారి యొక్క ప్రథమ పుత్రిక సాయి మనోజ్ఞను సాయి కిషోర్ శర్మకు శ్రీమతి తూర్లపాటి కనకదుర్గ కీర్తిశేషుడు కామేశ్వరరావు గారి ద్వితీయ పుత్రుడు అయినటువంటి సాయి కిషోర్ గారికి ఇచ్చి ఇట్టి వివాహమును జరిపించుటకు వేదమూర్తులచే పెద్దలచే బ్రాహ్మణోత్తములచే సుముహూర్తమును నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధుమిత్ర పుత్ర కళత్రాదులతో వేచేసి ఇట్టి వివాహమును జయప్రదం చేసి మమ్మ ఆశీర్వదించ ప్రార్థన. ఓం ధ్రువందే రాజా వరుణో
కాళ్ళు ముందుకు పెట్టు రెండు ముందుకు ముందుకి రెండు అడుగులు ముందుకి కనిపిస్తుందా కాలు కాలు కనిపించలేదు ఏమను అలా చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మాయి కాలు చిన్నవి నిదానంగా ఇది కరెక్ట్ కాదు.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. మేఘంలా నేనే మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా సారే నేనవనా. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. పూల ఉట్టాతేనే పెదవుల్లో దాచే చిత్ర నీవే ముట్టుకుంటేనే ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ.
రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది.
రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ, పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. అమృత హృదయమే వేదికగా, అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం. జరిపించే కన్యాదానం, జరిపించే కన్యాదానం, కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. ప్రకటించే కన్యాదానం, ప్రకటించే కన్యాదానం, కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. తన ప్రాణాలే నీవని హర్మేచగా, తన మనసంత నీదని అర్థేచగా, తన వలపంత నీకని కామేచగా, అవధులు లేని ప్రేమకై మోక్షేచగా. మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా, ఇద్దరు ఒకటిగా మారగా, మరుపేలేని సంతకం, పెళ్లి పుస్తకం, మరు జన్మకి తొలి స్వాగతం, పెళ్లి పుస్తకం.
పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మునిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూతమురారండి సంతు నారేణ మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది